అంటే ఆనెస్ట్గా చెప్తున్నానండి, ఎక్కువ లెంత్ వస్తుంది, ఒక సీన్ కట్ చేయాలి, ఏదైనా కట్ చేద్దాం అనుకుంటుంటే అసలు ఏది కట్ చేయలేకపోయాం. అంటే పర్ఫెక్ట్ అనమాట, పర్ఫెక్ట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ నవ్వుతూనే ఉంటాం. అలాగని ఒక స్టోరీ ఇట్స్ అన్ ఎమోషన్ కానీ ఎవ్రీథింగ్ రామ్ డిడ్ వెరీ వెరీ వెల్. అండ్ మా హీరోయిన్స్, both of them, it's for me first time working with Samyukta. Movie lo I don't tell you'll see a new Samyukta, but manchi attitude చూపించిందండి. Super performance and the way she cooperated, it's ఊరికనే ముఖస్తుతిగా ఏం చెప్పలేదు. The best cooperation I had in the recent years, Samyukta. Thank you very much. అండ్ సాక్షి ఈజ్ అవర్ హీరోయిన్. అండ్ నాకు ఒక చిన్న ఇది ఉండేది, సక్సెస్ ఇవ్వలేకపోయానే తనకని. విత్ దిస్ మూవీ ఐ కెన్ 100% గ్యారంటీ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ బిగ్గెస్ట్ సక్సెస్. థ్యాంక్ యూ. షీ డిడ్ వెరీ వెల్ అండి. అంటే సంయుక్తతో పోటీ పడే యాక్ట్ చేయడం అంత ఈజీ కాదు, బట్ ఎస్ బట్ సంయుక్త పోటీగా ఇన్ అవర్ ఓన్ వే she did very well. రామ్ గురించి నేను చెప్పొద్దా? సంయుక్తకే చెప్పాను కదా. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్, ఏమని చెప్పాలి, ఎప్పుడు కాల్ చేసినా తను అప్పుడు కాల్ చేసి మాత్రం ఎత్తానండి, ఎందుకంటే ఊరినే కాల్ చేయడు. సో డెఫినెట్లీ కాల్ చేసే మంచి బిజీగా ఉంటాయి, మంచి మీటింగ్లు ఉంటాయి, అక్కడ ఉంటాను కదా, మీటింగ్ టైంలో కాల్ చేస్తే టక్ మనం బయటికి రావాలి, బయటకు వచ్చి అడుగుతాను నిజంగా కాలా, సరదాగా చేస్తున్నావా లేకపోతే సీరియస్ అది. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్స్. ఎక్కడా కూడా ఇది కావాలి అది కావాలి ఇదైతే నేను చేస్తాను ఇలాంటి ఏమీ లేవండి. తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి వాళ్ళు ఉండాలి, మరింతమంది రావాలి. ఇది తన కోసం అది చెప్పలేదు, ఇతను కనుక లేకపోతే ద కోఆపరేషన్ దట్ రామ్ గేవ్, ఈ మధ్యకాలంలో డైరెక్టర్స్ ఎవరు ఇవ్వలేదు అంత కోఆపరేషన్ అన్నమాట. ఏదైనా ఆ రోజు షూటింగ్ జరగాలంటే ఏం చేయాలి, నాకు ఆర్టిస్ట్ రాకపోతే షూటింగ్ జరగదంటారు కదా, ఆర్టిస్ట్ కూడా తన పట్టుకున్నవాడు, ఎవ్రీథింగ్ అనమాట. అండ్ యాజ్ అ టీమ్ వర్క్ వీ వాంటెడ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈ సినిమా ఆడుతుందని అందరూ నమ్మారు. రిలీజ్ అండ్ టూ మెనీ మూవీస్ అయ్యేసరికి రిలీజ్ డేట్స్ ఆర్ బికమింగ్ ప్రాబ్లమ్. మేబీ ఓటీటీ వాళ్ళు డేట్ చెబుతారు, ఆ డేట్కి సినిమాలు ఇంకో సినిమా వస్తుంది, చేయగలమా లేదా ఇవన్నీ ఉండేవి. ద ఓన్లీ సీజన్ వేర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద మూవీస్ కంటెంట్ బాగుంటే గ్యారంటీగా ఆడేస్తుందని సంక్రాంతి. దట్ వన్ లక్కీలీ I learned in the very first movie of mine. January 7th షూటింగ్ అయిపోయిందండి, అమ్మ వెంకటేశ్వర. 14th రిలీజ్ చేసి షూటింగ్ వాజ్ డన్ ఇన్ బ్యాంకాక్. 1 week 6 days టైంలో సురేష్ బాబు గారు ఆఫ్టర్ వీ కేమ్ బ్యాక్ 11th అనౌన్స్ చేశారు దట్ ద డేట్ ఈస్ 14th అని. అప్పుడు సోషల్ మీడియా ఏమి ఉండే కాదు, బట్ వీ స్టార్టెడ్ విత్ హౌస్ఫుల్స్. అప్పుడు తెలుసండి ఈ డేట్ మ్యాజిక్ నాకు. సో ఎన్ని సినిమాలు ఉన్నా అన్ని సినిమాలకి సంక్రాంతి సీజన్లో ఒక ఇది ఉంటుందండి, ఎవ్రీ వన్ విల్ బి వాచింగ్. సో డెఫినెట్గా కంటెంట్ బాగుంది, ఎప్పుడైనా పర్వాలేదు అనే ధీమాతోనే స్టార్టెడ్. బట్ అందరికీ డౌట్ ఉండేదండి, మీకే కాదు, అంటే మీకంటే 100% డౌట్ ఉంది, బట్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ మై హౌస్ ఎలా వస్తుంది అని సినిమా మధ్య ఎందుకు వెళ్తున్నారు. అండ్ నిన్న రిలీజ్ చేస్తున్న ట్రైలర్తో నా కాన్ఫిడెన్స్ ఏంటో మా కాన్ఫిడెన్స్ ఏంటో అందరికీ అర్థమైపోయిందండి. నా వి నో దట్ Jan 14, 5:49 నుంచి మీరు థియేటర్గా రావడమే ముఖ్యం, నవ్వులు ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి. ఎవ్రీ వన్ దిస్ టీమ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ మూవీ, అంటే వెన్ ఆ ప్రొడక్షన్ ఈజ్ ఇన్ హార్డ్ టైమ్స్, ఎవ్రీ వన్ టుక్ ఇట్ టు దేర్ హార్ట్. దే వర్క్డ్ హార్డ్. అండ్ అంటే ఒక టీమ్ హార్డ్ వర్క్ చేసి సంస్థను రక్షించాలంటే, పైకి తీసుకురావాలంటే ఏం చేయాలో అందరూ
చేశారు మా కిషోర్. ఈజ్ మై బ్యాక్ బోన్. డే అండ్ నైట్ అనమాట. అంటే when you have abundant amount of funds,